ఒకప్పుడు ఆకుపచ్చని అడవిలో తెలివైన నక్క ఉండేది. ఒకరోజు నక్క తన స్నేహితుడు కొంగపై మోసపూరిత చర్య చేయాలని నిర్ణయించుకుంది. ఆమె రాత్రి భోజనానికి తన ఇంటికి కొంగను ఆహ్వానించి ఒక బుద్ధిమంతమైన పథకం వేసుకుంది. కొంగ వచ్చినప్పుడు నక్క చిన్నగా ఉండే గిన్నెలో సూప్ వడ్డించింది. నక్క సులభంగా దాన్ని మింగేసింది. కాని కొంగ తన పొడవైన ముక్కుతో ఒక చుక్క కూడా తాగలేకపోయింది. నక్క తన తెలివితేటలకు నవ్వుకుంది. అయితే కొంగ నిశ్శబ్దంగా ఉండిపోయింది. కొంగ ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయింది. కాని నక్కకు పాఠం నేర్పాలని నిర్ణయించుకుంది. కొన్ని రోజుల తర్వాత తన ఇంటికి భోజనానికి నక్కను ఆహ్వానించి తెలివైన పథకం వేసుకుంది. కొంగ భోజనాన్ని పొడవైన ఇరుకైన మెడగల గిన్నెలో వడ్డించింది. ఆమె సులభంగా తన ముక్కును లోపల పెట్టి భోజనం చేసింది. కాని నక్క మాత్రం ఏమాత్రం తినలేకపోయింది. ఇప్పుడు కొంగ చిరునవ్వు చిందించేది తానే. తన ఉపాయం ఎంత క్రూరంగా ఉందో నక్క చివరికి గ్రహించింది. తల దించుకుని క్షమాపణ కోరింది. కొంగ నవ్వి అతని క్షమాపణను అంగీకరించింది. మరియు ఇద్దరూ స్నేహితులుగా మిగిలిపోయారు. కాని నక్క మళ్లీ అలాంటి ఉపాయాలు చేయలేదు.